సహోదరులారా, ఈ ఉదయం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని వాక్యంలో నుండి మనం చదువుకున్నట్టయితే ఆశీర్వాదము ఎట్లా వస్తుంది దేవుని వాక్యంలో ఉంటే అంటే మనం దేవుని వాక్యంలో నుండి చూసినట్టయితే మరి యెషయా గ్రంథం 61:9 రాయబడింది. మరి ఆయన యెహోవా ఆశీర్వదించువాడు, యెహోవా అందరినీ ఆశీర్వదించువాడు. కాబట్టి సహోదర అంత మాత్రమే కదా, కీర్తనలు 115:13-14 రాయబడింది. మరి ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదించును. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు నేను భయము భక్తి ఉంటే మనం ఆశీర్వదింపబడతాం. మనం భయము భక్తి లేకపోతే మనం ఆశీర్వదింపబడలేము. కాబట్టి కొంతమంది భక్తులను బైబిల్ గ్రంథంలో నుండి మనం చూడగలుగుదాం. మరి కొలస్సీలు రాసిన పత్రిక 4:1 యజమానునికి భయపడివారుగా ఉండాలి. మన యజమానుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి సహోదరుడా, యజమానునికి, మన యజమానుడైన యేసు ప్రభుకు మనం భయపడేవారుగా ఉండాలి. ఇంకా దేవుని వాక్యంలో నుండి చూసినట్టయితే 2 దినవృత్తాంతాలు 16:9 తన ఎడల యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన మేలు చేసేవాడున్నాడు, వాళ్ళు ఆశీర్వదింపబడతారని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నీవు నేను ఆశీర్వదింపబడాలంటే మరి ఆదికాండం 39:39 2వ వచనంలో రాయబడింది. 2వ వచనము 6వ వచనంలో 2వ వచనంలో యోసేపుకు దేవుడు తోడై ఉండటం ద్వారా ఐగుప్తులో ఫరో ఇంట్లో ఉన్నప్పటికీ మరి యోసేపు దేవుని యందు భయము భక్తి కలిగిన వాడుగా ఉన్నాడు. అందుకబట్టి ఆయన ఆశీర్వదింపబడినాడు. మరి ఫరో తర్వాత మంత్రిగా ఆయన ఐగుప్తికంతా ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర మరి అంత మాత్రమే కాదు, ఆయన మరి సమస్తము ఆ కుటుంబంలో మరి ఫరో తప్ప మరి అంతా ఆయనకు అప్పగించబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర నీవు నేను మరి ఆశీర్వదింపబడాలంటే మనం ఏం చేయాలా? మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే నీవు నేను ఆశీర్వదింపబడతాం. అంత మాత్రం కాదు, ఇంకా దేవుని వాక్యంలో మనం గమనించినట్టయితే మరి 1 సమూయేలు 25:33 మరి లాబాను మరి నాబాలుడు ఏం చేసినాడు? మరి దావీదు ఎవడు అని అన్నాడు. అయితే ఆమె మరి అబిగాయేలు మరి ఆమెను ఏం చేసింది? ఆమె తీసుకొని వచ్చింది. మరి కానుకలు తీసుకొని వచ్చి నా బాలును మూడోటోడు ఏమీ తెలియదు అని మరి ఆయనను సదమాయించినట్టుగా కానుకలు ఇచ్చి ఆయనను ఆశీర్వదించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దావీదు భక్తుడు కూడా ఏమని రాసినాడంటే, ఆయన నా భయములో అన్నిటిలో ఆయనను ఆశ్రయించితిని అంటున్నాడు. మరి ఎటువంటి భయము? సౌలు ద్వారా భయము, తర్వాత గొలియా మరి అనేకుల ద్వారా ఆయనకు భయం కలుగుతాయి. అయితే యేసుక్రీస్తు ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆయనకు మరి ఆశీర్వదింపబడినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదరా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడినది ఏమంటే, మరి ఆదికాండం 24:31 ఎలియాజరు మరి ఆశీర్వదింపబడిన వాడా అని లాబానుతో అంటున్నాడు. ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము, నీకును నీ ఒంటెలకును నీ పరివారికినే స్థలం ఉన్నదని మరి లాబాను చెప్పినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాదు, ఆదికాండం 32:24 మరి యాకోబు కొడుక మరి ఆశీర్వదింపబడినాడు. ఎట్లా ఆశీర్వదింపబడినాడంటే మరి భయములో వాళ్ళ అన్నగారి భయము, మరి అంత మాత్రమే కాక మరి శత్రువుల వలన భయం కలిగినాడు. అయితే ఒంటరిగా దేవునితో పోరాటం ద్వారా నీవు మరి యాకోబు అనబడదు కానీ ఇశ్రాయేలు అనబడదు అని అతడు దీవించబడినట్టుగా దేవుని చేత మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సహోదర ఈ యొక్క
మార్కు సువార్త 6వ అధ్యాయం 31వ వచనంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు 3 రోజులు కొండ మీద ప్రసంగం చేసినప్పుడు రెండు చేపలు 5 రొట్టెలు పట్టుకొని దేవుడు ఆశీర్వదించినాడు. ఆ దేవుడు ఆశీర్వదించినప్పుడు అవి మరి కృతజ్ఞతాస్తులు చెల్లించి విరిచినప్పుడు మరి 5,000 మందికి వడ్డించినప్పుడు తృప్తిగా అక్కడ ఆశీర్వాదం మనం చూడగలుగుతున్నాం. కాబట్టి నీ కుటుంబంలో, నా కుటుంబంలో నువ్వు చేసిన జీతం నీకు ఆశీర్వాదకరంగా లేకపోయినట్టయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నిన్ను ఆహ్వానించుతున్నాడు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యం సమీపించినది, మారుమోసు పొంది ఆయన యందు భయభక్తులు ఉంచాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను రక్షించడానికాయ, నన్ను రక్షించడానికాయ ఆ పరలోకం నుండి భూలోకానికి వచ్చే కలవరి సెలవులో బలైనాడు, రక్తం కార్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడినాడు, తిరిగి 3వ రోజున సజీవుడు లేచినాడు, అనేక భక్తులకు అవుపన్నాడు. తిరిగి యేసు ప్రభువారు 2వసారిగా ఈ లోకానికి రాబోతున్నాడు. కాబట్టి సహోదర నీవు నేను ఆశీర్వదింపబడాలంటే, నీ పిల్లలు నా పిల్లలు ఆశీర్వదింపబడాలంటే, నీ కుటుంబము నా కుటుంబం పడాలంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా. ఆయన న్యాయ విధులను, ఆయన కనికరమును మనము కలిగి ఉన్నప్పుడే మనము ఆశీర్వదింపబడతాం. ఏదోలే మనం మందిరానికి పోతున్నాం, మరి 10వ భాగం వేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఆశీర్వదింపబడతామని కాదు. అది అయితే ఆయనకు భయపడిన వారుగా ఉండాలి. భయపడినప్పుడే, ఆయన మాటకు విధేయత చూపినప్పుడే నీవు నేను ఆశీర్వదింపబడతాం. దేవుడు ఈ వాక్యము దీవించుగాక.